అమ్మా నమస్తే. నమస్తేనమ్మా. మీ పేరేంటమ్మా? చిన్నమ్మాయ. చిన్నమ్మాయ. మీరు పుట్టింది పెరిగింది ఇక్కడేనా? మరి మీకు పెళ్ళి అవ్వలేదా? పెళ్ళయింది, చిన్నప్పుడే చచ్చిపోయాడు. అయ్యో. అమ్మ లేదు, నాన్న లేడు, అన్నం లేరు, పిల్లలు లేరు, ఒక్కదాన్ని. పెళ్ళైన అన్నాళ్ళకి మీ ఆయన చనిపోయారు? 4 ఏళ్ళకి చచ్చిపోయాడు. 4 ఏళ్ళకి. మీకు ఏ వయసులో పెళ్ళైంది? నాకు తెలియదు, అప్పుడు చిన్నపిల్లప్పుడే చేశారు. బాగానే చూసుకున్నారా? 4 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా మీ ఆయన మీరు? ఏం చూసుకోవట్లే. ఆయనకు అప్పుడు 3వ పెళ్ళి నన్ను ఇచ్చినప్పటికే. ఎందుకని? కట్నం పెట్టలేక, అమ్మ లేక, నాన్న చేసాడు కట్నం లేక, అప్పుడు ఇంట్లో చేసేవాడు లేక, ఇంకా ఆయన కూడా చచ్చిపోయాడు నాకు చేసి. ఆ 2 పిల్లలు ఉంటుండగానే మీరు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళు ఏమయ్యారో తెలియదు, వెళ్ళిపోయారు, ఎవరిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు? వాళ్ళు. మీ ఆయన్ని ముందు చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు. మీ ఆయన వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమో ఎందుకనో మనకేం తెలుసు వాళ్ళ గొడవలు ఏందో. 2 వైఫ్లు అలాగే వెళ్ళిపోయారా? 2 అట్నే చేశారు. ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఇంకొక ఆమె పోయింది. పిల్లలు పుట్టలేదా మీకు? పుట్ల. ఇంకెక్కడే చాకరీ చేసుకొని ఈ చాకరికి కూడా మొన్న కాలు ఇరిగి, ఇది కాలు దెబ్బ తగిలి ఇప్పుడు ఇటు రాదు. మొన్న ఈ మధ్య మరి అసలు అల్లాడిపోయా. ఎవరు చూసేవాళ్ళు లేక. ఆ పిన్నా తెలుసుగా. ఏ పిన్నా? మీ ఇల్లు ఏం అలా ఉంది? ఆడ చేసే సంతం లేక. ఇప్పుడంటే ముసలోళ్ళు అయిపోయారు, వయసులో ఉండేటప్పుడైనా ఏమో చేసుకో. ఏం పెట్టి చేసుకున్నాము. ఆ గుంతలో ఉంటే మొన్న రామకృష్ణ అప్పు తోలేడు, దుబ్బదోలయ్యా, నేను పడ్డాను గుంతలో ఉంది ఇల్లు. అక్కడ చోటు ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకొని మెరగదోలుకొని డబ్బులు లేక అట్ట అయిపోయింది ఆ ఇల్లు. మొన్న అంత 10 రోజుల కిందట నేను పడ్డాక నా అబ్బాయి ఒకరు తోలయ్యి అప్పు అంటేను తోలి పెట్టాడు. ఎంతైంది? 8,000 ఏమైంది అన్నాడు. ఇలా అబ్బాయికి కూడా నేను లేక ఆ అబ్బాయి తోలి పెట్టాడు. పడి కాలు 3 నెలల నుంచి అసలు మంచం దిగటంలా అట్ట బాధపడ్డాను అనమాట. మరి కష్టం వస్తే మందులు అవి వేసుకుంటే కొంచెం తొందరగా తగ్గును. మరి పాప మీకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా? లేరు. అందుకనే గిలకలు కదువులు కట్టిపోయి నడవలేక అట్టుంది ఇబ్బంది. సరే, ఫంక్షన్ అది టైం టు టైం వస్తుందా? అయ్యాగా ఇంకేముంది. అయ్యా మళ్ళీ నెల వచ్చిన దాకా గడుపుకాట. మీకు భూమి అది లేదా? మీ నాన్న? లేదమ్మా, నాకు ఏమి లేదు అసలు. మీ ఆయనకి ఆస్తి లేదా? ఆడలేదు, ఏడలేదు, ఇది ఆడలేదు నాకు. చిన్న వయసులోనే కదమ్మా మీకు అంతా జరిగింది, మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఏంది ఇంకా నేను చేస్తాను అని అడుగుని, వద్దులే ముందరే ఇచ్చావు, ఇంకా మళ్ళీ ఎట్ట ఇద్దాలి నా కర్మ ఎట్ట ఉంది అనుకొని ఇంక వదిలేసి ఊరుకున్నా. ఏం చేద్దాం, కర్మ నా కర్మ అట్ట ఉంది. వంట చేసుకున్నారా? చేసుకున్నా. వంట చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ తిని కూర్చున్నా. వండుకుందాలు కసేపుదాలు వండుకుని మాటిడికి కూడా ఉంటుంది. 2 సార్లు ఆడ ఉండేదిలేని తిరగలేను కాబట్టి ఇంట్లోకి బయటికి నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాయి, గుడ్లు తుక్కలేకపోతుంటే ఈ కాలుతో గుండె మాట ఇబ్బంది అయిపోతుంది. సరే, బియ్యం ఉన్నాయా ఇంట్లో? పప్పు బియ్యమా? కోట బియ్యం ఉన్నాయా? రేషన్ వచ్చిందా? రేషన్ బియ్యం ఉన్నాయా? ఎన్ని కేజీలు ఉన్నాయి? 5 కేజీలు. సరే, మరి నీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? రండి. ఇందులో మీకు అన్ని నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా. ఓకేనా? ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి, చూసుకోండి. సరే, తీసుకోండి. ఇవి 25 కిలోల బియ్యం. చీర బాగుందా? బాగానే ఉంది. ఈ రంగు నీకు నచ్చిందా? నచ్చింది. పట్టుకున్నా, తీసుకోండి. ఈ పండగ కట్టుకోండి, కడుపు నిండా అన్నం తినండి. ఆ ఇల్లు సంగతి ఏదో కొంచెం నీట్గా చేసుకో. ఫస్ట్ పడుకోవడానికి గట్టిగా సరిగ్గా లేనట్టుంది. ఎందుకు తింటున్నాలే, తినకుండా దిగులు పడితే వచ్చిద్దా? ఓహో, అలా వినిపించిందా? సరే, అయితే కడుపు నిండా తినండి అయితే. సరే, ఇక దుప్పటి.